నమస్తే ఫ్రెండ్స్. బుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న చిన్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది. గణనీయమైన జీడీపీతో ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న బంగ్లాదేశ్ నేడు అంతులేని ప్రమాదంలో పడింది. రిజర్వేషన్లకి వ్యతిరేకంగా మొదలైన ఈ హింస ఆ దేశాన్ని అల్లకల్లోలంలోకి నెట్టేసింది. షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి సైనిక విమానంలో ఇండియాకు వచ్చేశారు. ఆ తరువాత దేశం మొత్తం సైనిక నియంత్రణలోకి వెళ్ళిపోయింది. షేక్ హసీనా రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రభుత్వంగా బంగ్లాలో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పాటైంది. షేక్ హసీనాకు 45 నిమిషాల పాటు టైం ఇచ్చి రాజీనామా చేయాలి అని బంగ్లాదేశ్ ఆర్మీ అల్టిమేటం జారీ చేసింది. దాంతో షేక్ హసీనా ప్రాణాలు కాపాడుకోవడానికి సురక్షిత ప్రదేశం కోసం ఇండియాకి వచ్చేశారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ దాటిన తర్వాత గన్ భవన్ వేలాది మంది నిరసనకారులతో నిండిపోయింది. ప్రధాని అధికార నివాసంలోకి వేలాది మందికి దూసుకొనొచ్చారు. ఇంట్లో ఉన్న వస్తువులని ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న మరికొన్ని వస్తువులని తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న ఫుడ్ని తింటున్న వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకత తెలిపిన ప్రజలు బంగ్లాలో చాలా చోట్ల విధ్వంసకరమైన ఘటనలు జరిగాయి. ఈ నిరసన నిన్నటిదాకా ప్రధానిగా ఉన్న షేక్ హసీనా మీద మాత్రమే కాదు, షేక్ హసీనా తండ్రి అయిన బంగ్లాదేశ్ పితామహుడు, బంగ్లాదేశ్ మాజీ ప్రధానిగా పనిచేసిన ముజిబుర్ రెహమాన్ మీద కూడా అంతే ఆగ్రహం చూపిస్తున్నారు. ఆయన విగ్రహాలను దేశవ్యాప్తంగా చాలా చోట్ల ధ్వంసం చేశారు. దాంతో అత్యవసర పరిస్థితిగా మారి సైన్యం చేతిలోకి దేశం వెళ్లిపోయింది. ఆందోళనకారులు పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టిన వీడియోస్ ఇవి. షేక్ హసీనా ఇంట్లో వస్తువులు, చీరలు ఏవి దొరికితే అవి తీసుకొని వెళ్లిపోయారు. ఇల్లు మొత్తం లూటీ చేశారు. అవామీ లీగ్ ఆఫీస్కి నిప్పు పెట్టారు. ఆ పార్టీకి చెందిన హోటల్కి కూడా నిప్పు పెట్టారు. అందులో ఉండే 8 మంది సజీవ దహనం అయ్యారు. అవామీ లీగ్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న వారి మీద కూడా దాడి చేస్తున్నారు. బంగ్లా నటుడు శాంతో ఖాన్ను, అతని తండ్రి ఇద్దరిని ఆందోళనకారులు కొట్టి చంపారు. బంగ్లాదేశ్లో ఉండే ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని కూడా ధ్వంసం చేశారు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాల మీద కూడా దాడులు చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుండి ఇండియా వచ్చిన షేక్ హసీనా ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత ఏర్పడిన హసన్ తాత్కాలిక ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలయ్యారు. ఖలీదా జియా బంగ్లాకి ప్రధాని అవుతారనే చర్చ జరుగుతూ ఉంది. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం అధికారాన్ని చేపట్టకూడదు అని షేక్ హసీనా కొడుకు ఒక వీడియో సందేశాన్ని ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. 2024 జనవరిలో బంగ్లాదేశ్కి జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఇందులో వరుసగా 4వసారి అవామీ లీగ్ పార్టీనే గెలిచింది. బంగ్లాదేశ్కి షేక్ హసీనా 4వసారి ప్రధానమంత్రి అయ్యారు. ఎలక్షన్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అని ఆమె మీద ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో విమర్శిస్తూ వస్తున్నాయి. అదే కారణంతో ఈసారి ప్రతిపక్షాలు పోటీనే చేయలేదు. దాంతో తమ సొంత పార్టీ నాయకులనే అక్కడక్కడ పోటీ చేయించి నిజంగానే ఎన్నికలు జరిగాయని చూపించారు అనే విమర్శ కూడా ఉంది షేక్ హసీనా మీద. 300 స్థానాలు ఉన్న బంగ్లాదేశ్ పార్లమెంట్లో షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ 224 ఎంపీ సీట్లను గెలిచింది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామికంగా ఎలక్షన్స్ జరగలేదని అమెరికా, బ్రిటన్ దేశాలు డైరెక్ట్గానే విమర్శలు చేశాయి. అయినా కూడా ప్రస్తుత పరిస్థితికి దీనికి సంబంధం లేదు. ప్రస్తుత పరిస్థితికి కారణం రిజర్వేషన్స్. 1947లో ఇండియా విడిపోయిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ అనే 2 భాగాలుగా ఉండేవి. ఈస్ట్ పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్. ఈస్ట్ పాకిస్తాన్ మీద బెంగాలీ డామినేషన్ ఎక్కువగా ఉండేది. పాకిస్తాన్ మీద ఉర్దూ డామినేషన్ ఎక్కువగా ఉండేది. పాకిస్తాన్ డామినేషన్ బంగ్లా మీద ఎక్కువగా ఉండడం వల్ల ప్రత్యేక బంగ్లా ఉద్యమం ఏర్పడింది. 1970లో జరిగిన ఎలక్షన్స్లో షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో ఈస్ట్ పాకిస్తాన్లో ఉండే అవామీ లీగ్ పార్టీ గెలిచింది. ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్లను రెండింటినీ పాలించే అవకాశం అవామీ లీగ్ పార్టీకి వచ్చింది. అయితే ఆ రిజల్ట్స్ని ప్రస్తుత పాకిస్తాన్ ఒప్పుకోలేదు. దాంతో ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ మార్చ్ 26, 1970 ఈస్ట్ పాకిస్తాన్ని స్వతంత్ర దేశంగా సపరేట్ కంట్రీగా డిక్లేర్ చేశారు. అదే ఇప్పటి బంగ్లాదేశ్. అప్పుడు పాకిస్తాన్ బంగ్లా మీద తన ఆర్మీని పంపించింది, యుద్ధం ప్రకటించింది. అప్పటి భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ మన సైన్యాన్ని ప్రస్తుత బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇవ్వడం ద్వారా 1971లో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది. తర్వాత ప్రధాని అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్లకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగంలో రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోవడానికి ఆ నిర్ణయమే కారణం.
బంగ్లాదేశ్ మొత్తం 56% దాకా రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. మిగిలిన 44% మాత్రమే మెరిట్ బేస్ ఆధారంగా ఉన్నాయి. రిజర్వేషన్ ఉన్న 56%లో 30% ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్లకు, ఫ్రీడమ్ ఫైట్ చేసిన వాళ్ళకి మాత్రమే కాకుండా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవళ్ళు మనవరాలకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. 10% కోటా మహిళలకు, 10% వెనుకబడిన జిల్లాలకు, 5% మైనారిటీలకు, 1% ఫిజికలీ డిసేబుల్డ్ వారికి రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ 56% రిజర్వేషన్ లో అతి పెద్ద కోటా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఇచ్చిన 30%. ఈ 56% రిజర్వేషన్ లో అతి పెద్ద కోటా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఇచ్చిన 30%. ఈ కోటా మీద బంగ్లా యువతలో చాలా ఆగ్రహం ఉంది. 2018లో ఈ కోటా తీసివేయాలని చాలా తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగాయి. దాంతో షేక్ హసీనా ప్రభుత్వం దీన్ని రద్దు చేస్తున్నామని ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేయడం జరిగింది. దాంతో నష్టపోతున్న 30% రిజర్వేషన్ తీసుకుంటున్న కుటుంబాలు కోర్టుకు వెళ్లాయి. ఈ కుటుంబాలన్నీ కూడా అవామీ లీగ్కి అండగా ఉన్నవి. 2024 జూన్లో కోర్టు మళ్లీ 30% రిజర్వేషన్లను అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. దీని వెనుక షేక్ హసీనా ప్రభుత్వం ఉందని ప్రజలు భావిస్తున్నారు. జూన్ 2024 నుండి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు ఆందోళనలు మొదలుపెట్టారు. 30% రిజర్వేషన్ల రద్దు కోసం పోరాడుతున్న నిరుద్యోగుల్ని, యువతని షేక్ హసీనా ప్రభుత్వం రజాకారులతో పోల్చింది. వాళ్ళంతా రజాకారులు, అందుకే ఇలా ఫైట్ చేస్తున్నారు అన్నారు. బంగ్లాదేశ్ విమోచన ఉద్యమం సమయంలో బంగ్లాలో ఉంటూ వెస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వారిని రజాకారులతో పోల్చారు. ప్రధాని నిరుద్యోగుల్ని రజాకారులు అనడంతో ఎవరు నేను రజాకార్నా అని చెప్తూ నినాదాలతో హోరెత్తించారు. షేక్ హసీనా పెద్ద డిక్టేటర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రోడ్ల మీద రాశారు. జూన్ 21, 2024 ఈ రిజర్వేషన్లు మారుస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 30% కోటాని 5%గా మారుస్తూ తీర్పునిచ్చింది. అయినా కూడా ఆందోళనలు ఎక్కడా ఆగలేదు. నిరసనకారుల్ని అదుపు చేయడానికి షేక్ హసీనా ప్రభుత్వం ఇంటర్నెట్ని ఆపేసింది. నిరసనకారుల్లో చాలా మందిని ప్రభుత్వం చంపేసింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం 300 మంది దాకా నిరసనకారులు తమ ప్రాణాలని కోల్పోయారు. ఆగస్టులో 100 మంది చనిపోయిన తర్వాత మార్చ్ టు ఢాకా అనే భారీ కార్యక్రమాన్ని విద్యార్థులు అనౌన్స్ చేశారు. ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. వేలాది మందిగా ప్రైమ్ మినిస్టర్ నివాసాన్ని చుట్టుముడుతున్నారు అన్న సమాచారంతో షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోయారు.